రోజు కేఎల్యూ క్యాంపస్లో అపుస్మా రాష్ట్ర వేదిక జనరల్ బాడీ మీటింగు ఇక్కడ ఏర్పరచుకోవటం, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున పాఠశాల యాజమాన్యాలు అన్నీ కూడా ఇక్కడ హాజరవటం. అంతేకాకుండా ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఈ రోజున మరి తులసిని ఎన్నుకోవటం అనేది నూతన కార్యవర్గాన్ని కూడా మరి ఎన్నుకునే కార్యక్రమంగా ఇక్కడ కేంద్రీకృతం అవుతాం. అదే కాకుండా అనేక రకాలైనటువంటి నిత్యం ఎదురయ్యే సమస్యలు, ఆ సమస్యలను ఏ రకంగా పరిష్కరించుకోవాలి, ఎందుకంటే వీళ్ళంతా కూడా స్వతంత్ర ప్రతిపత్తులు, అంటే దే ఆర్ సెల్ఫ్ మేడ్. వాళ్ళకి ఇటు ప్రభుత్వం నుంచి, అటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, అంతేకాకుండా వాళ్ళకి అక్కడున్న సమస్యలు వీళ్ళన్నింటినీ అధిగమించడానికి, అంతేకాకుండా ఒక ప్రొసీజరల్ కాన్సెప్ట్ని ఏర్పరచుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళ యూనియన్కే కాకుండా మిగతా అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే యాజమాన్యాలు ఉన్నాయో ఆ యాజమాన్యాలు అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా ఇది ఒక పెద్ద సంస్థగా ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్. ఇలాంటి ఆర్గనైజేషను 10 కాలాల పాటు ఉండాలి. సిస్టమైజ్డ్గా, ఆర్గనైజ్డ్గా ఎప్పుడైతే ఉంటుందో రిజల్ట్స్ కూడా ప్రొడక్టివిటీగా ఉంటాయని చెప్పి నా భావన. మరి ఆ రకమైనటువంటి ఈ రోజున విద్యా బోధన అనేది చాలా కష్టతరమైనటువంటి అంశం. విద్యా వ్యాప్తి ఒక అంశం అయితే వాళ్ళకు వాళ్ళు నిలదొక్కుకోవటం, విద్యా వ్యాప్తిలో భాగం అవటం, సమాజాన్ని వికాసవంతమైన సమాజంగా తీర్చిదిద్దే దాంట్లో వాళ్ళ యొక్క పాత్ర విశేషమైంది, విశిష్టమైందని చెప్పి మనం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఈ జిల్లాలో, మా జిల్లాలో జరుపుకున్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇదే సందర్భంలో స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా నేను ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో మిత్రుల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించిన ఈ వేదికకి మరి ముఖ్యంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, విజయాన్ని మీ చేతుల ద్వారా ఇవ్వాలని చెప్పి, ఆహ్వానించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి, సహకరించాలని చెప్పి, మంచి ప్రభుత్వానికి మద్దతుగా మీ యొక్క దీవెనలు ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.